అది మారుతున్నది బాగా వెళ్ళిపోయింది మన సార్, నా పేరు శమనం శ్రీనివాస్ రెడ్డి, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా. ఈ కర్లపాలెం మండలంలో కొత్తందాపాలెం, పాయందాపాలెం ఏరియాలలో నీట మునిగిన పరిస్థితి పక్కన మనుషులు కనిపిస్తూ ఉన్నారు. పోతే దీనికి వచ్చేసి ఖర్చు వచ్చేసి ఇప్పటికే ఇది నాటి 25 రోజుల మొక్క మాత్రమే. ఇప్పటికి ఎకరానికి వచ్చేసి 50 నుంచి 70 వేలు దాకా ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దానిపై ప్రభుత్వం మాపై స్పందించి ఏదైనా కానీ దానికి అనుకూలమైన పరిస్థితి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు ఏరియాలోనూ ఒక్కొక్క బాధ ఒక్కో రకం. ఇప్పుడు మనం నా పాత నందాయిపాలెం అటు చూసి వచ్చాం. ఇప్పుడు వచ్చి నల్లమోటి వారిపాలెం గ్రామ రెవెన్యూ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ రావి రాంబాబు రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఈ ఏరియాలో 10 ఎకరాలు పొలం మిరప తోట వేశారు. ఇప్పటికే ఆల్రెడీ పంట చేతికి వచ్చే పరిస్థితి. ఇలా మునిగిపోవటం అనేది మేము చెప్పకుండా మీరే చూస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడే ఎకరానికి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టేయటం జరిగింది. ఎంత నష్టం అంటే అది చెప్పేది కాదు. ఆ నష్టాన్ని పూడ్చే విధంగా ప్రభుత్వం పనిచేయాలి, నష్టపరిహారం మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి అని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇలా ప్రతి ప్రాంతంలోనూ మీరు ఎటన్నా వెళ్ళండి, అటు ఇటు ఇది వచ్చి మెట్ట పొలాలు, అలాగే మాగాణి పొలాలు, ఏ ఊరు వెళ్ళినా కూడా వాళ్ళ కన్నీటి గాథలు ఇట్టాగే ఉన్నాయి. బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యుడిగా కొన్ని ఇళ్ళు పడిపోవటం చూసా, కొన్ని ఇళ్లలో నీళ్లు రావటం చూసా, కొన్ని మోకాల్లోతు నీళ్ళల్లో పంట పూర్తిగా మునిగిపోవటం చూసా, వరి పంట కంకులతో కూడా మునిగిపోవటం చూసా. అలాగే ఇప్పుడు వచ్చి కోతకు వచ్చిన మిరప చెట్లని చూస్తున్నాం. ఈ నియోజకవర్గంలో తుఫాన్ అనేది నిన్న తీరం దాటడం రాష్ట్రం మొత్తానికి తెలుసు. గాలులతో, కుండపోత వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా, అటు మురుగు కాలువలు కానీ ఇటు పంట కాలువలు కానీ బాగు చేయకుండా, ఆఖరికి మున్సిపాలిటీలో డ్రైన్లు కూడా తీయకుండా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో కష్టాలు ఇంట్లో తీసుకొచ్చి పరిచయం చేసినట్టుగా ఉంది. మీరే ప్రతి మనిషికి కష్టాలు రావచ్చు, కానీ ప్రభుత్వమే పరిచయం చేస్తే ఎలాగండి? ఈ నీళ్లు ఎప్పుడు పడిన వర్షం అప్పుడే వెళ్ళిపోయే విధంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం అనేది చాలా దారుణం. చూస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. వీళ్ళని చూస్తుంటే ఏం చేయగలుగుతాం? ఏదన్నా 2 ఎకరాలకి ఇబ్బంది అయితే మేము నష్టపరిహారం నేనే సొంతంగా ఇస్తా. 1000 ఎకరాలు అవుతుందా? ప్రభుత్వం ఆదుకోవాలి. తీవ్రంగా నష్టపోయాడు రైతు. రైతులేందే రాజ్యం లేదు, రైతే మహారాజు. అటువంటి రైతుకు కన్నీళ్ళు వస్తే ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.